జీవనది దాహం దాహం గొంతెండిపోతుంది దాహం రా. ఇదిగో తాత నీళ్లు. నాకు కావాల్సింది నీళ్లు కాదురా, బీర్లు. ఎవరైనా 2 బీరు చుక్కలుంటే పొయ్యండి రా. ఎక్కడే తాత బీర్లు? రాజ్యంలో బీర్లు లేక ప్రజలు విలువలాడిపోతున్నారు. మన కష్టాలు తీర్చే నాదుడే లేడా? ఎందుకు లేడు తాత? ఒక్కడున్నాడు. ఎవడ్రా చెప్పు. బీరుల వీరుడు, బీరుల సూర్యుడు, బీరుబలే. ఎక్కడున్నాడు రా దేవుడు? బీరుష్మతి సామ్రాజ్యంలో ఉన్నాడు తాత. బీరుష్మతి సామ్రాజ్యమా? పదండి వెళ్దాం. పదండి వెళ్దాం. నిప్పులే శ్వాసగా, గుండెలో ఆశగా, తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు, ఆనవాళ్ళు ఈ సంకెళ్ళు. రాజ్యమా ఉలికి పడు, అదిగో బీరుబలే. ఇతనే మహేంద్ర బీరుబలి. శేషాదించకుండా బీరును తాగగలిగే మహావీరుడు. రాజ్యంలో ప్రజలు తమ యొక్క బీరుల కష్టాలు తెలుపుటకు మహేంద్ర బీరుబలి దగ్గరకు తరలి వస్తున్నారు. కానీ ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే మన బీరుబలి దగ్గర కూడా బీరులు లేవు. ఉన్న ఒక్కగానొక్క బీరును తన తల్లి ఇదిగో ఇలా జలాశయంలో విసిరేసింది. బీరుబలి చంద్రశేఖరే ప్రతిక్షణం ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది. ఎవ్వరూ కనంది, ఎక్కడా వినంది. శివుని యారాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. తాతా ఇక గడికి బీరుతానాలే ఒప్పేనా? ఒరేయ్ ఎవడ్రా?
ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. నేను ఎవరిని? ఆ దేవుడు అమరేంద్ర బీరుబలి రక్తానివి నువ్వు. అమరేంద్ర బీరుబలి ఆయన గురించి ఒక్క మాటలో చెప్పడం కుదరదు నాయన, నువ్వే చూడు. అమరేంద్ర బీరుబలి 2 బీర్లను ఒకేసారి తాగగలిగే మహావీరుడు. ఆయన కత్తి తిప్పడం మొదలు పెడితే కత్తి కాంతారావు కూడా వెనకడుగు వేయాల్సిందే. ఖండించే ఖడ్గం దూసిందా ఛేదించే బాణం చదరంగి ఆదుర సంకల్పం తానే సేనై. ప్రభు, కాలకేయులు మన రాజ్యంపై దండెత్తున్నారు. కట్టప్ప, యుద్ధానికి సమరసంగం పూరించు. చిత్తం ప్రభు. Min bahatte zaratrama maishvriti mrinsa inkinim. Min mahatti chuhor srot namata shvikde. మన రాజ్యంతో యుద్ధం చేసి మన రాజ్యంలో ఉన్న బీరులన్నీ దోచుకుంటారంట ప్రభు. వీరుల దేవా! కాలకేయ, మాతో యుద్ధం తర్వాత చేద్దు గాని ముందు మా ఆతిథ్యాన్ని స్వీకరించు. ఈ బీరుస్పతి సామ్రాజ్యం బీరులో ఏముందా? కిక్కే కిక్. ఈ బీరు తాగిన మాతృభాషనే మర్చిపోయానురా. ఈ కిక్ తెలకెక్కేసిందిరా. చచ్చిపోతున్నానురా, చచ్చిపోయానురా. కత్తులతో కాదురా, బీరులతో చంపేస్తా. మీ సంగతి ఏంట్రా? బీరుబలి తన గురువు దైవం వల్ల తోనే సహవాసం ధ్యేయం అందరి సంక్షేమం రాజ్యం రాజు నానే. అలాంటి మహావీరుడు కత్తిపోటు కన్నా బల్లం వేటు కన్నా చాలా దారుణంగా చనిపోయాడు నాయన. తాత, మా నాన్న ఎవరు చంపారు తాత? మీ నాన్నను ఎవరూ చంపలేదు నాయన. మీ నాన్నే బీర్లు తాగి తాగి చచ్చిపోయాడు. నాన్న, నీలాగా బీర్లు తాగి ఈ రాజ్యంలో ఇంకెవరిని చావనివ్వను. ఈ రాజ్యంలో ఇంకా బీర్లు ఉండవు. ఇది నా మాటే శాసనం. సామే, ఒప్పేనా?